ఆంధ్రప్రదేశ్ మాజీ మైన్స్ డైరెక్టర్ వెంకటరెడ్డిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా మైన్స్ ను కట్టబెట్టారని ఆయనపై ఆరోపణలు వినిపించాయి. దీంతో దర్యాప్తును ప్రారంభించిన అధికారులు మైనింగ్ పన్నుల్లో 2,566 కోట్ల అక్రమాలు జరిగినట్లుగా గుర్తించారు. ఇప్పటికే పరారీలో ఉన్న వెంకటరెడ్డి కోసం వేట కొనసాగుతోంది. ఈ అక్రమాల్లో అప్పటి వైసీపీ పెద్దల హస్తంపై ఏసీబీ కూపీ లాగనుంది. ఆంధ్రప్రదేశ్ మాజీ మైన్స్ డైరెక్టర్ వెంకటరెడ్డిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా మైన్స్ కట్టబెట్టారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. దీంతో దర్యాప్తును ప్రారంభించిన అధికారులు మైనింగ్ పన్నుల్లో 2,566 కోట్లు అక్రమాలు జరిగినట్లుగా గుర్తించారు. ఇప్పటికే పరారీలో ఉన్న వెంకటరెడ్డి కోసం వేట కొనసాగుతోంది. ఈ అక్రమాల్లో అప్పటి వైసీపీ పెద్దల హస్తంపై కూడా ఏసీబీ కూపీ లాగనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. జమీమా అంతా మా ఇష్టం ఇదే రీతిలో కొనసాగింది గత వైసీపీ ప్రభుత్వ పాలన. అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఇష్టారాజ్యంగా కూడా అడ్డగోలుగా నిబంధనల విరుద్ధంగా కూడా అక్రమాలకు పాల్పడ్డారు. ఇదే రీతిన గతంలో మైన్స్ డైరెక్టర్ గా కొనసాగిన వెంకటరెడ్డి కూడా నిబంధనలకు విరుద్ధంగా కూడా అక్రమాలకు పాల్పడ్డారని చెప్పి కూడా ఏసీబీ కేసు నమోదైంది. అతని అక్రమాల చుట్టూ ఒక్కొక్కటిగా వెలుగు చూస్తుంది. అయితే గత ప్రభుత్వంలో ఆయన మైన్స్ డైరెక్టర్ గా కొనసాగారు. అతను మైన్స్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు కూడా ఆ నిబంధనలకు పాత్ర వేసి కూడా అతను ఇష్టారాజ్యంగా వ్యవహరించారని చెప్పేసి అతని మీద పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చి ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక అతని పైన ఏసీబీ కేసు నమోదైంది. ఏసీబీ కేసు కూడా అతని అక్రమాలకు ఒక్కటిగా వెలుగు చూశాయి. అయితే ఇప్పటికే ఆయన పరారీలో ఉన్నట్టు కూడా ఏసీబీ పోలీసులు గుర్తించారు. అయితే దాదాపు అతని మైన్స్ ప్రధానంగా మైన్స్ వ్యవహారం అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు ప్రాంతాల్లో కూడా మైన్స్ సంబంధించి కూడా వైసీపీకి చెందిన ప్రజాప్రతినిధులు కావచ్చు, అలాగే ఇతర వాళ్ళ ఫ్యామిలీకి చెందిన కుటుంబ సభ్యుల పెద్ద అక్రమ నిబంధనల విధంగా కూడా పెద్ద ఎత్తున కూడా మైనింగ్ వాళ్ళకు కేటాయించినట్టు సమాచారం. దాదాపు 2,500 కోట్లకు పైగా మైనింగ్ పనులు అక్రమాలు జరిగాయని చెప్పి కూడా ఏసీబీ దర్యాప్తులో వెల్లడైంది. దాదాపు దీంతో పాటు అయితే ఇప్పటికే మైన్స్ డైరెక్టర్ గా ఉన్న వెంకటరెడ్డి ఇప్పటికే పరారీలో ఉన్నట్టు కూడా ఏసీబీ పోలీసులు చెప్తున్నారు. అతని కోసం ఇంకా ఏసీబీ పోలీసులు కూడా వేట కొనసాగిస్తున్నారు. అయితే ఈ మైన్స్ డైరెక్టర్ వెంకటరెడ్డి వెనుక వైసీపీకి చెందిన అప్పటికి ప్రభుత్వంలో పెద్దలుగా వివరించిన కొందరు అసెంబ్లీలో కూడా ఏసీబీ పోలీసులు చెబుతున్నారు. ఈ కోణంలో కూడా వెంకటరెడ్డితో పాటు ఇతను వెంకటరెడ్డి వెనక ఉన్న పెద్ద తలకాయలు ఎవరున్నారో అతని వాళ్ళ ప్రమేయం ఎంతకుందని చెప్పి కూడా ఏసీబీ పోలీసులు కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తారు. జమీమా, ఈయన గనక పోలీసులు వేటలో దొరికినట్లయితే తర్వాత తీసుకునేటటువంటి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది? ఒకవేళ నిజంగానే వైసీపీ నేతల హస్తం దాని వెనకతలు దాగి ఉన్నట్లయితే వారిని ఏ విధంగా పబ్లిష్ చేస్తారు? అయితే ఏసీబీ అవినీతి నిరోధక చట్టంకు అతను డైరెక్ట్ గా కొనసాగిన అతను అంటే ప్రభుత్వ ఉద్యోగ నిబంధనల విరుద్ధంగా ఏదైతే అప్పుడు మైన్స్ కేటాయించాడో అవన్నీ కూడా అతని విధంగా కూడా ప్రస్తుతం ఏసీబీ కేసు నమోదైతే దాని తర్వాత అతన్ని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం కూడా అతన్ని కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంటుంది. దాని తర్వాత అతనికి కోర్టు కూడా రిమాండ్ విధించి దాని తర్వాత దర్యాప్తు కొనసాగే అవకాశం ఉంటుంది. అయితే దీని వెనక పెద్దలు అసలు ప్రభుత్వ పెద్దలు ఎవరెవరు ఉన్నారో అతని ద్వారా ఇంటరాగేషన్ ద్వారా విచారణ ద్వారా కూడా అతని వాంగ్మూలం మేరకు కూడా వాళ్ళపై ఎవరైతే ఉంటారో వాళ్ళ పేర్లను బట్టి కూడా ఎవరో పేర్లు చేస్తారో వాళ్ళ మీద కేసులు చేసే అవకాశం ఉంటుంది. అయితే ఈ దర్యాప్తులో కూడా ఎక్కడైనా అతనికి సంబంధించిన ఫైల్స్ కావచ్చు, అతనికి సంబంధించిన ఏదైతే ఎక్కడైనా ఉన్న ఫైల్స్ రూపంలో కానీ అతని ఉన్న కంప్యూటర్లు కానీ ఇట్లా అతని సమాచారం మేరకు ఎక్కడైనా అతని పెద్దల పేర్లు ఉంటే మటుకు అప్పుడు ప్రభుత్వం పెద్దల పేర్లు ఉంటే మటుకు వాళ్ళని కూడా ఏసీబీ కేసులో నమోదు చేసి వాళ్ళని కూడా దీంట్లో ఫిర్యాదు చేస్తారు. వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేస్తారు. దాని తర్వాత కూడా వాళ్ళని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. జనీవా, ఈ కేసుకి సంబంధించి ఇప్పటికీ ఏమైనా ముందస్తు బెయిల్ కోసం ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా? ఒకవేళ ముందస్తు బెయిల్ కోసం కనుక అప్పీల్ చేసుకుంటే కోర్టు ఏ విధంగా తీర్పు ఇవ్వబోతోంది? కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాగా ఒక్కొక్క అప్పటి ప్రభుత్వం జరిగిన అక్రమాలపైన కూడా ఒక్కొక్కటిగా కూడా
కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ఇటీవల కూడా పలు సంచలన కేసులు కూడా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వెంకటరెడ్డి కేసు ఏదైతే మైనింగ్ శాఖ డైరెక్టర్ గా ఉన్న వెంకటరెడ్డి కేసు కూడా నమోదైంది. అయితే ఈ కేసుతో పాటు మళ్ళీ ఈ కేసులో ఉన్న లోతుపాతులు కూడా మొత్తం ఏసీబీ పూర్తిగా అవుతుంది. దీనిపైన కూడా భారీగా కూడా అక్రమాలు జరిగాయని చెప్పేసి, వేల కోట్ల రూపాయలు కూడా అక్రమాలు జరిగాయని చెప్పేసి కూడా ఏసీబీ గుర్తించింది. దీనికి సంబంధించిన ఏదైతే ఉన్నాయో మొత్తం కూడా ఆ ఫైల్స్ కావచ్చు, అలాగే మొత్తం కీలకమైన డాక్యుమెంట్లు కావచ్చు, ఇలా సాంకేతికంగా ఉపయోగించింది. అదే వెంకటరెడ్డి ఇక్కడికి పరాయిలు ఉన్నాడు, అతను విదేశాల్లో ఉన్నాడా లేకుంటే ఎక్కడన్నా దాచున్నాడని చెప్పేసి కూడా పోలీసులు అనుమానిస్తారు. అయితే ప్రధాన విషయం ఇక్కడ ఇతను విదేశాల్లో కూడా ఉన్నట్టు కూడా పోలీసులు అనుమానిస్తారు. ఈ దిశగా ఇప్పటికే అతని కోసం ఏసీబీ పోలీస్ తో పాటు ఇతర అంటే ఇంటర్పోల్ పోలీస్ సహకారంతో కూడా తీసుకుని అతను ఎయిర్పోర్ట్ కూడా తనిఖీ చేస్తారు. ఎక్కడన్నా ఇక్కడికి దేశం నుంచి పారిపోయిన కూడా పోలీసులు వేట కొనసాగిస్తారు. అతను ఖచ్చితంగా దొరికితే మొత్తం అతను కూడా అతను దొరికినప్పుడు అతని తరఫున లాయర్లు కూడా ఏదైనా న్యాయపరంగా పోరాటం చేసే అవకాశం ఉంటుంది. అయితే అంతకుముందు ఇతను అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో హాజరుపడటం చెప్పి కూడా మరోవైపు పోలీసులు వేట కొనసాగిస్తారు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.